కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7-8 వచనాలు. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నాము. రథములను బట్టి, గుర్రములను బట్టి, ఆస్తిని బట్టి, డబ్బును బట్టి, బంగారాన్ని బట్టి, పదవిని బట్టి, పలుకుబడిని బట్టి, అండబలం ఖండబలం బట్టి, అందాన్ని బట్టి, తెలివితేటలను బట్టి అతిశయిస్తే ఆ అతిశయించిన వాళ్ళు కురింగిపోతారంట ఒకరోజు. బాగా ఆలకించండి. ఈరోజు నీవు దేనిని బట్టి నువ్వు అతిశయించకూడదు. ఊరు నిండా బంధువులే, ఏ ఇబ్బంది లేదు. ఒక చిటికేస్తే ఫోన్ కొడితే అందరూ వస్తారు, వాలిపోతారు నా ఇంటి ముందర. అతిశయించొద్దు. నాకేమండి బ్రహ్మాండంగా జాబ్ ఉంది, నెల నెల జీతం వస్తుంది, బ్యాంకులో వేసుకుంటూ ఉంటాను, నాకేమండి భయము. జాబుని బట్టి అతిశయించొద్దు, బంగారం బట్టి డబ్బులు బట్టి అతిశయించొద్దు. నా మాట వినండి. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. తెల్లారి చూస్తే లేడు వాడు, మంచి పడుకున్నాడు, ఏ జబ్బు లేదు. నా ప్రాణం తిను, తాగు, సుఖించు. ఆస్తి బాగా వచ్చింది, సంవత్సరం బాగా కలిసి వచ్చింది, పంట బాగా పండింది అని కొట్లు కొత్త కొట్టు కట్టించాడు అని సమకూర్చుకున్నాడు. తెల్లారి చూస్తే ప్రాణం లేదు. ఏమి లాభం? అని సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే దేని బట్టి నీకు అతిశయం? ఈ లోకం అన్నీ ఉన్నాయని చెప్పి సంబరపడిపోయి అతిశయించి గర్విస్తున్నావా? వద్దు, కురింగిపోతావు ఒకరోజు. అవి కోల్పోయినప్పుడు నాకున్నవన్నీ పోయాయి అని చెప్పేసి ఎదుగో యోబు భార్యలాగా అన్నీ పోయేసరికి, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయేసరికి యోబు భార్య కురింగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చావండి అందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అన్నీ ఉన్నాయని చెప్పి అతిశయిస్తే ఒకరోజు అయిపోతాయి. అయిపోయినప్పుడు అదిగో యోబు భార్యలాగా కృంగిపోయి నశించిపోతావు. ఈ లోకంలో ఎన్నున్నా కానీ, బంగారం ఉన్నా, ఉద్యోగం ఉన్నా, పదవి ఉన్నా, పలుకుబడి ఉన్నా, ఏవి కూడా నువ్వు దేన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. దేని స్తోత్రం కలుగును గాక. అతిశయించేవాడు నన్ను బట్టి అతిశయించాలని చెప్పి దేవుడు చెప్తాడు. మన ప్రభు చెప్పాడు, అతిశయించేవాడు భూమి మీద ఎవరైనా ఉన్నాడంటే నేనున్నాను కాబట్టి నన్ను కలిగి ఉన్న వాళ్ళు అతిశయించాలి. ఆమేన్.